ఆంధ్రప్రదేశ్ కు మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే కురిసిన వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైంది. వరదలతో ఉలిక్కిపడింది. ఈ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీని కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 30 కిలోమీటర్లుగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం గంటకు 15 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడ ప్రజలను ఈ వార్త మరింత భయాందోళనకు గురిచేస్తోంది. అల్పపీడనం కారణంగా కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు కాకినాడ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు భారీ వర్ష సూచనలు చేశారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.